ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. నేను ఇక్కడ ఏంటంటే ఆ గుంత పొంగడాలకి కావాల్సిన బ్యాటర్ని కూడా కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్లో నేను తయారు చేస్తున్నాను. ఇక్కడ మనం బియ్యం నానబెట్టేసుకున్నాం, అలాగే వేరుశనగ గింజలు ఇవి కూడా నానబెట్టేసుకున్నాం. ఇవి కూడా మిక్సీ పట్టేసి పేస్ట్లోనే యాడ్ చేస్తాం అన్నమాట. కొద్దిగా సాఫ్ట్నెస్ రావడానికి సగ్గుబియ్యం, ఈ మూడు కూడా మనం నానబెట్టేసుకోవాలి. కనీసం గంట నుంచి గంటన్నర పాటు నానితే మనకి మెత్తగా అయిపోతాయి, సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ మూడింటిని కలిపేసి ఇప్పుడు మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా ఫస్ట్ మనం బియ్యం వేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం నలగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే పల్లీలు అలాగే సగ్గుబియ్యం కూడా. అలాగే సగ్గుబియ్యం, ఓకే. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా రవ్వ, ఉప్మా రవ్వ. ఇది ఎడ్జెస్ట్ని కొంచెం మనకి క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే రుచికి సరిపడా. సో ఇది మనం బౌల్లో తీసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, రవ్వ ఉప్పు అన్నీ కూడా. సో నేను ఇక్కడే ప్రాపర్గా మిక్స్ అవుతుందని చెప్పేసి వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా వంట సోడా, ఇది కొంచెం మనకు స్పాంజీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో పిండి అనేది మనకి ఇలా సాఫ్ట్గా వచ్చేసేయాలి. ఓకే, దోశ పిండి మాదిరిగా. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా నేను జీలకర్ర వేస్తున్నాను, ఎందుకంటే మనం కొంచెం స్టఫ్డ్ చేస్తున్నాం కదా. సో పై లేయర్ కూడా మరి ప్లెయిన్గా కాకుండా కొంచెం ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కొద్దిగా జీలకర్ర, కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా స్టఫింగ్కి మసాలా రెడీ చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్. సో ఇక్కడ మసాలా వచ్చేసి నేను బంగాళాదుంప తీసుకుంటున్నాను. ఓకే, సో ప్యాన్ వేడైన తర్వాత ఫస్ట్ ఆవాలు. ఓకే, సో ఆవాలు మనం ముందుగా వేసుకుంటే కొంచెం చిటపట్లు ఆడేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. దీంట్లోనే మినపగుళ్ళు, సో అంటే పప్పుల పోపు వేసుకుంటున్నాం. అలాగే పచ్చిశనగపప్పు, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, సో జస్ట్ ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది మనకు. ఉల్లిపాయలది మొత్తంగా వేగనక్కర్లేదు.
నెక్స్ట్ ఇక్కడ అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, 2 కలిపేసి మనం మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. కనపడకుండా ఆ ముక్కలు దాంట్లో ఫ్లేవర్ ఒకటి మనకు తగులుతూ ఉంటుంది. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. సో పంటికి తగలొద్దు అనుకున్నప్పుడు ఇలా పేస్ట్ రూపంలో మనం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు అని మనం తీసుకునే బంగాళదుంప క్వాంటిటీకి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే ఆమ్చూర్ పొడి, కొంచెం కొత్తిమీర, బంగాళాదుంప ముక్కలు. ఓకే, వీటన్నిటి కూడా బాగా మనం మెదిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం పులుపు పడితే బాగుంటుంది. దీంట్లో కొంచెం నిమ్మరసం. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇదంతా కూడా ఈ మసాలాలో ఉడికించిన బంగాళదుంప కలిపేసుకోవాలి. ఇక్కడ గుంత పొంగడాలు గిన్నె తీసేసుకుందాం. నెక్స్ట్ దీనికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. రైట్, సో అన్నీ కూడా మనకు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు కొద్దిగా మనం దీంట్లో ఫిల్ చేసుకోవాలి, ఫుల్గా కాకుండా. ఓకే, నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మసాలా నెక్స్ట్ మళ్ళీ పైనుంచి ఇంకొద్దిగా కవర్ చేసేసుకోవాలి. రైట్, మళ్ళీ సైడ్లోంచి కొంచెం ఆయిల్ అనేది మనం వదులుకోవాలి. ఇది మనకి ఏంటంటే కొంచెం స్లో ఫ్లేమ్లో ఒకవైపు మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్లో ఫ్లేమ్లో అని చెప్పాను కదా, ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, రెండు వైపులా బాగా వేయించేసుకున్నాం మనం. ఈ లోపల అనేది మనకు తినేటప్పుడు ఏంటంటే ఆ స్టఫింగ్ అనేది మధ్యలో తగులుతూ ఉంటుంది. జస్ట్ అలా ఓపెన్ చేస్తే ఆ ఆలు మసాలా ఏదైతే ఉందో అది మనకు మధ్యలో తగులుతుంది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి సో రెగ్యులర్గా చేసుకునే వాటికి ఇది కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట మనకు మధ్యలో స్టఫింగ్తో. సో స్టఫింగ్లో మనం కావాల్స్తే పన్నీర్ కూడా వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, మీల్ మేకర్ వేసుకోవచ్చు. సో వేడివేడిగా స్టఫ్డ్ గుంత పొంగడాలు రెడీ అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. స్టఫ్డ్ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పల్లీలు, ఉప్పు, కొత్తిమీర, ఆవాలు, నూనె, పచ్చిశనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు, ఆమ్చూర్ పొడి, ఉప్మా రవ్వ, బేకింగ్ సోడా, నిమ్మరసం,
జీలకర్ర. స్టఫ్డ్ గుంట పొంగనాలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న పల్లీలు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో ఉప్మా రవ్వ, సరిపడా ఉప్పు, వంట సోడా వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, ఆమ్చూర్ పొడి, కొత్తిమీర, ఉడికించుకున్న బంగాళాదుంపలు, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి గుంట పొంగనాల ప్యాన్కి నూనె రాసి వేడయ్యాక అందులో మిక్సీ పట్టుకున్న పిండిని సగానికి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ బియ్యం పిండి మిశ్రమాన్ని పైనుంచి వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ గుంట పొంగనాలు రెడీ.